హలో అండి, నమస్తే. కిచెన్ సింక్లో గిన్నెలు క్లీన్ చేస్తున్నప్పుడు వాటర్ బ్లాకేజ్ సమస్య అయిందనుకోండి, గిన్నెలు క్లీన్ చేసే దాని పని కంటే కూడా ఈ పనే ఇబ్బందిగా అనిపిస్తుంది. వాటర్ బాటిల్ని ఇలా ముందడి భాగాన్ని కట్ చేసుకోవాలండి. నేను చిన్న సైజు వాటర్ బాటిల్ని తీసుకున్నాను. మీరు కొద్దిగా పెద్ద సైజు ఉండే బాటిల్ని కట్ చేసుకున్నాక పొడవైన స్టిక్ కానీ దాని వెనుక ఇలా స్పూన్ సహాయంతో మనము ఎక్కడైతే హోల్ ఉందో ఆ ప్లేస్లో ఇలా బాటిల్తో 2-3 టైమ్స్ పాటు బాగా అటు ఇటు తిప్పుతూ అనేసామనుకోండి, వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది పూర్తిగా పోతుందండి. కొద్దిగా వాటర్ అనేది ఇలా పూర్తిగా వెళ్ళిపోతాయి. అప్పుడు మన పని కూడా చాలా సులువైపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్స్ ఏవైనా సరేనండి, ప్రతిరోజు మనము వంటల్లో యూజ్ చేయటం వలన ఆయిల్ అంతా పక్కన పడి జిడ్డుగా తయారవుతుందండి. క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి చాలా ఇబ్బంది పడతాం కదా. క్లీన్ చేసుకోవటం కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవాలంటే మన ఇంట్లో వేస్ట్గా ఉన్న మాస్క్ ఉంటుంది కదండి, దాన్ని 2 సైడ్స్ కూడా సీజర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వలన ఇది పూర్తిగా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ఈ మాస్క్ను ఆయిల్ క్యాన్కి కానీ ఆయిల్ బాటిల్కి వేసేయాలి. ఇలా వేసేయటం వలన ఆయిల్ అంతా కూడా ఈ మాస్క్ పైనే పడటం వలన జిడ్డు క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుందండి. కింద మీకు ఓపెన్ ఉంది అనుకుంటే మాస్క్ను 1 సైడ్ మాత్రమే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. దీనివల్ల కింద కూడా ఆయిల్ అనేది అంటకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ సెల్ ఫోన్ యొక్క బాక్స్లు వస్తాయి కదండి, మందంగా ఉంటాయి. లేదా మీరు స్వీట్ బాక్స్ అయినా సరే ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొని ఈ ఆయిల్ క్యాన్ కానీ లేదా మన ఇంట్లో ఉండే నెయ్యి బాక్సులు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇలా బాక్స్లో పెట్టుకోవటం వలన ఫ్లోర్కి కూడా కింద జిడ్డు అంటుకోకుండా ఉంటుంది. ఒక కార్డ్బోర్డ్ రోల్ని తీసుకొని సీజర్తో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలా చిన్న సైజులో కట్ చేసుకుంటున్నాను. ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్స్ వైర్లు కానీ ఏ వైర్లు అయినా సరేనండి, వాటిని నీట్గా మడత పెట్టి మనము కబోర్డ్లో కానీ సెల్ఫ్లో పెట్టుకున్నా కానీ స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది కదా. కార్డ్బోర్డ్ రోల్ మధ్యలో పెట్టేసామనుకోండి, చూడ్డానికి నీట్గా కనబడతాయి. అంతే కదండి, బయటకు మనం ఎక్కడికైనా వీటిని తీసుకెళ్ళాలన్నప్పుడు డైరెక్ట్గా అలా పెట్టేయకుండా ఇలా కార్డ్బోర్డ్ రోల్లో పెట్టేసామనుకోండి, మన హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మన లగేజ్ బ్యాగ్లో పెట్టుకొని ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఇల్లంతా కూడా మంచి సువాసన రావాలి అంటే జవ్వాదు పౌడర్ ఉంటుందండి. ఇది అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా దొరుకుతుంది. దీంట్లో నుంచి కొద్దిగా తీసుకొని దీపారాధన చేసిన తర్వాత దీపాలలో కొద్దిగా వేసామనుకోండి, ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. ఒక చిన్న బౌల్ని కానీ లేదా ఇలాంటి ప్లేట్ని తీసుకున్నాక వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసేయండి. హారతి కర్పూరం బిళ్ళను 1 కానీ 2 కానీ తీసుకొని ఈ వెనిగర్లో దీన్ని పొడిగా చేసి ఈ వెనిగర్లో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కాటన్ ఉంటుంది కదండి, ఆ కాటన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి మనం తీసుకున్న మిశ్రమంలో పూర్తిగా తడిసేటట్టు దీన్ని వేయాలి. ఇలా తడిసిన దాన్ని కబోర్డ్లో కానీ సెల్ఫ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా సరేనండి, బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయి ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు కానీ అస్సలకే దరిచేరవండి. బొద్దింకలను చంపడానికి కెమికల్స్ని వాడటం కంటే ఇంట్లో సురక్షితమైనవి వాడటం చాలా మంచిదండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి మాత్రమే వాడాలి. మరొక యూస్ఫుల్ టిప్, కొద్దిగా పొడవైన కార్డ్బోర్డ్ రోల్ని తీసుకున్నానండి. అలాగే ఒక బెలూన్ని కూడా తీసుకోవాలి. బెలూన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన కాకుండా మనము కొద్దిగా పై వరకు మాత్రమే కట్ చేసుకోవాలండి. కార్డ్బోర్డ్ రోల్కి సరిపడే విధంగా చూసి కట్ చేసుకోండి, లేదంటే చిన్నగా కట్ చేసుకోవద్దు ముందుగానే. ఇక్కడ లూజ్ అవుతుంది కాబట్టి మరొకసారి నేను ఈ బెలూన్ని ఇలా పై వరకు కూడా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కార్డ్బోర్డ్ రోల్ లేనప్పుడు టీ తాగే కప్పులు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ కప్పులు, వాటినైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బెలూన్ని ఈ కార్డ్బోర్డ్ రోల్కి పెట్టేసిన తర్వాత అది ఊడిపోకుండా ఉండటానికి దాని చుట్టూ కూడా ఒక ప్లాస్టర్ని కానీ లేదా ఏదైనా గమ్ముతో కానీ అతికించేసుకోవచ్చు. పైన ఉన్న కార్డ్బోర్డ్ రోల్ చూడడానికి ఇబ్బందిగా ఉన్నవారైతే ఇలా డిజైన్ కవర్ని కానీ లేదా మీకు నచ్చిన పేపర్ని కానీ అతికించేసుకోండి. ఇలా అతికించుకున్న తర్వాత మరొకసారి ప్లాస్టర్ని కూడా వేస్తున్నానండి. బెలూన్ కింది భాగాన ఇలా రౌండ్గా తిప్పేసి ఒక ముడిని వేసుకోండి. ఇంట్లో డిజైన్ పేపర్స్ కానీ ఇలాంటి కలర్ పేపర్స్ లేదా పిల్లల యొక్క నోట్బుక్స్
పాతవి ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ కార్డ్బోర్డ్ రోల్ మధ్యలో పెట్టేసేయండి. బర్త్డే పార్టీలకు ఇలాంటి వాటిని యూజ్ చేస్తాం కదండి. ఇంట్లోనే చాలా తక్కువ ప్రైస్తో మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం వేసిన పేపర్స్ అనేవి ఇంకా ఎక్కువగా పైకి ఎగరాలి అంటే కొన్ని మాత్రమే వేసామనుకోండి, చాలా ఈజీగా అన్నీ కూడా బయటికి వచ్చేసాయి. నేను ముందుగానే ఇలా ఎక్కువగా పెట్టేశాను కదండి, అలా కాకుండా కొన్ని పేపర్స్ వేశారనుకోండి, ఎంతవరకైనా పైనకి ఈ పేపర్స్ అనేవి ఎగురుతాయి. చూసారు కదండి, ఇలా బర్త్డే ఫంక్షన్స్కి కానీ ఏదైనా పార్టీలకు మనము ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ప్లీజ్ అండి, నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత దాంట్లో మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అలాగే ఉన్నాయనుకోండి, గాలికి అవి ఇంకా గట్టి పడతాయి కదా. బ్రెడ్ ప్యాకెట్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా మలుచుకున్న తర్వాత చివరి కొన భాగాన్ని ఇలా రివర్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట అలాగే పెట్టేసినా సరేనండి, గట్టి పడకుండా బ్రెడ్స్ అనేవి చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి. పిల్లల యొక్క వాటర్ బాటిల్స్ కానీ ఆయిల్ క్యాన్స్ కానీ ఏవైనా సరేనండి, మనము క్లీన్ చేసిన తర్వాత అలాగే పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే స్మెల్ కానీ లేదా వాటర్ అనేవి పూర్తిగా ఆరిపోవు కదా. ఇలాంటి గరిటె స్పూన్ కానీ లేదా వుడ్ స్పూన్ని తీసుకొని రివర్స్లో బాటిల్ని పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేవి పూర్తిగా వచ్చేసాయి. ఏదైనా స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా పోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, కొత్తిమీర కానీ పుదీనా కరివేపాకు ఆకుకూరలు ఏవైనా సరేనండి, ఇలా కాడల వరకు సీజర్తో పూర్తిగా కట్ చేసుకొని, కాడలు ఇంకా ఎక్కువగా ఉన్నాయనుకోండి మరొకసారి సీజర్తో చివరి భాగాన కట్ చేసుకొని దాంట్లో ఉన్న వేస్టేజ్ని అంతా కూడా ఇలా తీసేయచ్చు. తర్వాత మిగతా కొత్తిమీరనంతా కూడా సీజర్తో చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు, త్వరగా పాడవకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, చపాతీ పిండిని కానీ పూరి పిండిని ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆయిల్ కవర్ని పడేయకుండా ఇలా సీజర్తో పూర్తిగా కట్ చేసుకున్నాక ఇలా ఒకవైపు మాత్రమే ఓపెన్ చేసుకున్నాక దాంట్లో ఎంతో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా, పూరీలు అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి నేను ఈ కవర్నే దీనిపైన వేసి ఇలా చెంబుతో వెడల్పుగా ఉన్న గిన్నెతో ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఒకవేళ మీరు చపాతీలు చేసుకోవాలి అనుకుంటే మరొక కవర్ని దీనిపైన వేసి ఇలా చెంబుతో ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, పిండి చల్లాల్సిన అవసరం లేకుండా చపాతీ పీట కానీ చపాతీ కర్ర కానీ ఏది అవసరం లేకుండా ఇలా ఒక గిన్నె సహాయంతో ఎన్ని పూరీలైనా చాలా తక్కువ టైంలో ఎన్నైనా చేసుకోవచ్చు. చపాతీలు చేసేటప్పుడు కానీ పూరీలు చేసేటప్పుడు పిండి పైన చల్లుతూ చేసాం కదండి, డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అనేది ఫ్రెష్గా ఉండదు కదా, మళ్ళీ దాన్ని టీ జాలితో కానీ టిష్యూ పేపర్తో కానీ సపరేట్ చేసుకుంటాం కదా, అలాంటి అవసరం ఏది లేకుండా ఆయిల్ అనేది చాలా నీట్గా ఎన్ని వేయించినా కూడా ఫ్రెష్గా ఉండాలన్నా కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఎన్ని పూరీలైనా సరేనండి, ఎవరి సహాయం లేకుండా చిటికెలో చేసుకోవచ్చు. ఇలా చేసిన పూరీలు కూడా మృదువుగా ఎన్ని రోజులైనా సాఫ్ట్గానే ఉంటాయండి. చేయరాని వారు కూడా ఈ టిప్ సహాయంతో అవలీలాగా ఎన్నైనా చేసేయచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఇలా ఆయిల్ పెట్టినాక పూరి వేసి చూపిస్తున్నాను చూడండి, పొంగుతూ వస్తాయి. 2 days అయినా మీరు హాట్ బాక్స్లో పెట్టకపోయినా ఏదైనా టిఫిన్ బాక్స్లో పెట్టినా కూడా ఈ పూరీలు అనేవి ఇంకా మృదువుగానే ఉంటాయి. పూరీలే కాదండి, చపాతీలను కూడా ఇదే ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ పూరీలను చేసేటప్పుడు ఆయిల్ పెట్టి చేసాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. పిండి వేసి పూరీలు చేసిన దానికంటే కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. అంతేనండి, ఈ పూరీలు చూసారు కదండి, కొద్దిసేపైన తర్వాత కూడా ఇలా సాఫ్ట్గానే ఉన్నాయి. కొత్త చీపురు కట్ట తీయాలంటే దాంట్లో ఉండే డస్ట్ను ముందుగా క్లీన్ చేసుకోవాలి కదండి, చాలా టైం పడుతుంది అనుకుంటారు కానీ 2-3 minutesలోనే కొత్త చీపురు కట్టలో ఉండే డస్ట్ అంతా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ముందుగా చీపురు కట్టను ఇలా 2-3 times పాటు బాగా దులపాలండి. ఇలా బండకేసి ఒక 2-3 times కొట్టేసామనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ ఒక 4-5 times పాటు అలాగే చేశాను. తర్వాతనే మనము దేంతో క్లీన్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. చూసారు కదండి, ఇలా మనకి అప్పుడే అర్థమవుతుంది. 2-3 times బాగా కొట్టేసామనుకోండి, దాంట్లో డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. తర్వాత దాంట్లో డస్ట్ అనేది తగ్గిపోయినప్పుడే మనము పూర్తిగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. చివరగా చీపురు కట్టలో నుంచి డస్ట్ అనేది కొద్దిగా పడుతున్నప్పుడు
బట్టలు రాసే బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో ఇలా చీపురు కట్టను మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. మామూలుగా మీరు స్క్రబ్బర్తో కానీ దువ్వెనతో కానీ దేంతో క్లీన్ చేసుకున్నా కూడా అంత లోపలికి వెళ్ళి అదైతే పూర్తిగా క్లీన్ కదండి. మళ్ళీ ఇల్లు చిమ్ముతున్నప్పుడు అంతా కూడా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. పూర్తిగా డస్ట్ రాకుండా ఉండాలంటే ఈ బ్రష్ అయితే కింది వైపు వరకు కూడా ప్రతి ఒక్క కొనలకు వెళ్ళి తాకుతూ క్లీన్ చేసుకుంటుంది కాబట్టి డస్ట్ అనేది అస్సలకే కనిపించదు. చూసారు కదండి, నేనైతే ఇలా బట్టలు ఉతికే బ్రష్తో ఒక 4-5 టైమ్స్ పాటు కొద్దిగా చీపురు కట్టను వెడల్పుగా అనుకుంటూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. మరొక 2 సార్లు ఇలా బండకేసి 2-3 టైమ్స్ బాగా కొట్టేసామనుకోండి, దాంట్లో ఉన్న చివరి డస్ట్ కూడా పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇప్పుడు నేను 2-3 టైమ్స్ కొట్టినా కూడా దాంట్లో నుంచి డస్ట్ అనేది అసలుకే కనిపించలేదు. అప్పుడే మనకి చీపురు కట్ట అనేది పూర్తిగా క్లీన్ అయిందని అర్థమవుతుంది. ఈ సన్నటి డస్ట్ను క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఫేస్కి ఒక మాస్క్ పెట్టి క్లీన్ చేసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఇంట్లో యూస్ చేయని పిన్నిస్ ఉంటుంది కదండి, హెయిర్ పిన్నిస్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వెనుక భాగాన్ని ఇలా కొద్ది వరకు మర్చేసేయండి. తర్వాత ముందటి భాగాన్ని కూడా కొద్దిగా మలుచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫోన్ని ఇలా పిన్నిస్ మలుచుకున్న దాంట్లో పెట్టేసామనుకోండి, స్టిఫ్గా అలాగే ఉంటుంది, కింద అనేది అస్సలకే పడదండి. ప్రతిసారి పిల్లలు కానీ మనం కానీ చేత్తో పట్టుకొని ఫోన్ని ఆపరేట్ చేసుడు కంటే హెయిర్ పిన్నిస్ని ఇలా మలుచుకొని ఫోన్ని అందులో పెట్టేసామనుకోండి, పిల్లలు కానీ మనం కానీ దూరం నుంచైనా ఫోన్ని చూడవచ్చు. ఆన్లైన్ క్లాసులు అయినప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్క హెయిర్ పిన్నిస్ ఉంటే చాలు, వేరేది ఏది అక్కర్లేదండి. ఇలా ఫోన్ అనేది చక్కగా నిలబడుతుంది. పిన్ పంచ్ లేనప్పుడు కానీ గుండు పిన్నిస్లు ఉంటాయి కదండి, ఇలా విడివిడిగా ఉన్న పేపర్లన్నిటి కలిపి పెట్టేసాం కదా, అలాంటివి లేనప్పుడు కూడా మనము ఒక పిన్నిస్ని ఇలా చివరన పెట్టేసామనుకోండి, ఎలాంటివి అవసరం లేకుండా దీన్నే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి గాలికి ఎగరకుండా కూడా ఇలా పిన్నిస్ని పెట్టేసుకున్నాం అనుకోండి, అన్ని పేపర్లు కూడా చక్కగా ఉంటాయి. కొబ్బరి చీపురు కట్టతో ఇల్లు చిమ్ముతున్నప్పుడు కానీ బాత్రూమ్లు క్లీన్ చేసుకునే పని ఎప్పుడైనా చేసినప్పుడు చేతికి ఈ కొబ్బరి పుల్లలు అనేవి కుచ్చుకుంటాయి కదండి, అలా కుచ్చుకోకుండా ఉండాలి అంటే బెలూన్ ఉంటుంది కదండి, బెలూన్ని ఇలా చివరి భాగాన కట్ చేసుకొని మిగతా భాగానంతా కూడా ఇలా పైన పట్టుకునే చీపురు కట్టకు వేసేయండి. దీనివల్ల పట్టుకున్నప్పుడు సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కాబట్టి మనము బాత్రూమ్లు క్లీన్ చేసినా కానీ ఏదైనా క్లీనింగ్ పని చేసుకున్నా కానీ చీపురు కట్ట అనేది చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది. బెల్లుని కట్ చేసేటప్పుడు ముందటి భాగం అలాగే ఉంది కదండి, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా విడివిడిగా ఉన్న పేపర్లను కానీ చార్ట్ కానీ పిల్లలు వేసే డ్రాయింగ్ పేపర్లు ఏవైనా సరేనండి, వాటిని ఇలా రౌండ్గా మలుచుకొని కట్ చేసుకున్న ఈ బెలూన్ని ఇలా రబ్బర్ బ్యాండ్గా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి, చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలాంటి చిల్లులున్న బుట్టిని కానీ కొబ్బరి తురిమే పీలర్లు ఉంటాయి కదండి, వాటినైనా తీసుకోవచ్చు. కరివేపాకును ఇలా ఒకేసారి ఒక్కొక్కటిగా తీయకుండా ఇలా కొమ్మలుగా ఉన్నప్పుడు డైరెక్ట్గా కొమ్మను ఇందులో పెట్టేసి కరివేపాకు ఆకులన్నింటినీ కూడా సపరేట్ చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మన పని అనేది చాలా సులువైపోతుందండి. ఇలా చూపించేసామనుకోండి, పిల్లలు కూడా ఇష్టపడుతూ ఈ పనిని ఈజీగా చేస్తారు. లేకపోతే ఒకేసారి 4-5 రెమ్మలను తీసుకొని ఇలా హోల్ అనేది పెద్దగా ఉంది కదండి, దాంట్లో పెట్టేసి 5 రెమ్మలను కూడా ఒకేసారి అనేసామనుకోండి, కరివేపాకు అనేది సపరేట్ అవుతుంది. తురిమే దాంతో తీసామనుకోండి, ఒక్కొక్క రెమ్మను పెట్టి సపరేట్ చేయాల్సి వస్తుంది కదా, దీంట్లో అయితే అన్ని రెమ్మలను కూడా చాలా వరకు పెట్టేసి కరివేపాకును తీసుకోవచ్చు. ఇదే బాక్స్లో కరివేపాకును అంతా సపరేట్ చేసుకున్న తర్వాత పైన ఒక టిష్యూ పేపర్ని పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు కానీ ఏదైనా పేపర్ చినిగినప్పుడు దానిపైన ప్లాస్టర్ వేస్తాం కదండి, మళ్ళీ ఆ ప్లాస్టర్ని తీసేసినప్పుడు దానికి ఉన్న పేపర్ అంతా కూడా ఈ ప్లాస్టర్కి ఇలా అంటుకుంటుంది కదా, అది ఏదైనా ఇంపార్టెంట్ అయినప్పుడు ప్లాస్టర్ని తీయాలన్నప్పుడు ఈ చిన్న టిప్ని చూపిస్తున్నానండి. వైట్ ప్లాస్టర్ కానీ ఏ ప్లాస్టర్ అయినా సరేనండి, ఇలా ముందుగా పేపర్ పైన వేసిన తర్వాత చివరి కొన భాగం ఉంటుంది కదండి, ఆ కొన భాగాన్ని పట్టుకొని 2 వైపులా కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ లాగుతూ తీసామనుకోండి, పేపర్ అనేది చినిగిపోకుండా, అంతేకాకుండా దానిపైన ఉన్న అక్షరాలు కూడా ఒక్కటి కూడా ఈ ప్లాస్టర్కి అంటుకోకుండా ఇలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చు.
అంతేనండి, దానంతలో అదే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి, ఇంతకు ముందు తీసిన దానికైతే అక్షరాలు అనేవి పోయాయి, ఇప్పుడైతే ఇలా తీస్తే నీట్గా వచ్చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి. ఛార్జింగ్ వైర్లు కానీ, ఇయర్ ఫోన్ వైర్లు కానీ, మిక్సీ దగ్గర పెట్టుకునే వైర్లు ఏవైనా సరేనండి, వాటి మీద డస్ట్ పడి అలాగే జిడ్డుగా తయారవుతుంది కదా. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి మనము ఎక్కడి వరకు కావాలనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా కూడా ఇట్లా అప్లై చేసుకున్నాక దానిపైన ఇలా వైరుని పెట్టేసి చేత్తో గట్టిగా కిందికి అనేసామనుకోండి, డస్ట్ అనేది ఈ టిష్యూ పేపర్కి పూర్తిగా వచ్చేస్తుంది. అంతేకాకుండా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసామనుకోండి, ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలో క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలా రకరకాల షూస్ ఉంటాయండి. స్కూల్ యూనిఫామ్ షూస్ కానీ లేదా ఇలా బయటకు వేసుకునే షూస్ అన్నిటినీ కూడా మనము ఎప్పుడైనా వాష్ చేయాలంటే ఇలా ఒక బకెట్లో నిండుగా వాటర్ని తీసుకొని సర్ఫును, బేకింగ్ సోడాను, వైట్ వెనిగర్ని వేయాలి. ఈ 3 అనేవి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు లేదా సండే టైంలో ఇలా అన్ని షూస్ని కూడా తీసుకొని ఈ బకెట్లో ఒక 1 అవర్ పాటు బాగా నానబెట్టేసేయండి. మనము వీటిని ఇలా కిందికి కొద్దిగా ప్రెస్ చేస్తేనే షూస్ అనేవి లోపలికి వెళ్తాయండి, లేకపోతే పైకి వచ్చేస్తాయి. ఇలా షూస్ అన్నిటినీ కూడా కొద్దిసేపు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఈ షూస్ని బయటకి తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన దాంట్లో ఉండే సన్నటి డస్ట్ కానీ, ఇసుక, మట్టి రాళ్ళు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనము ఎండలో ఆరబెట్టుకున్నామనుకోండి, త్వరగా ఆరిపోతాయి. కొత్త రైస్ వండుకునేటప్పుడు కానీ, బగారా, బిర్యానీ అలాంటి రైస్ వేసుకునేటప్పుడు ఇలా అన్నంలో ముందుగా మనము వంట నూనెను వేసి ఉడికించుకోవాలి. అన్నం పూర్తి కాకముందే మధ్యలో ఒక్కసారి రైస్ని బాగా కలిపేసేయండి. ఆ తర్వాత మూతను పెట్టేసి రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి రైస్ అయినా పొడి పొడిగా వస్తుంది. అన్నం అనేది అస్సలకి అతుక్కోకుండా ఇలా విడివిడిగా కనిపిస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, రైస్ బ్యాగులు ఎన్నో ఉంటాయి కదండి, నేను దాంట్లో హాఫ్ని మాత్రమే కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన రైస్ బ్యాగ్ని మనము కిచెన్లో ఆయిల్ క్యాన్ పెట్టే ప్లేస్లో నేను ఇంతకుముందు కవర్ని పెట్టేశానండి. కవర్ అనేది ఆయిల్ అంతా అవుతుందని మళ్ళీ ఇలా రైస్ బ్యాగ్ని కట్ చేసి మనకి ఎంత కావాలనో సైజుని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో ఇలాంటి స్వీట్ బాక్స్లో ఆయిల్ క్యాన్ని పెట్టే విధానాన్ని చూపించానండి. అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది కిందికి రాకుండా ఫ్లోర్ అనేది చూడడానికి చాలా నీట్గా కనబడుతుంది. ప్రతిసారి క్లీనింగ్ చేసే పని కూడా ఉండదండి, ఇలా కిచెన్కి సంబంధించినవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. మనము బయటకి ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా పెట్టికోట్ నాడ కానీ లేదా డ్రెస్లు వేసుకునే పాయింట్ నాడ ఉంటుంది కదండి, ఒక్కొక్కసారి అది లోపలికి వెళ్ళిపోతుంది. ముందుగా ఈ నాడ అనేది ఎక్కడి వరకు ఈ పాయింట్లో ఉందో చూసుకున్న తర్వాత సీజర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ హోల్లో నుంచి డ్రెస్ని ఇలా కొద్ది కొద్దిగా మలుచుకుంటూ మనము ఈ నాడ దగ్గరికి వెళ్ళిన తర్వాత సీజర్ని మధ్యలోకి ఓపెన్ చేసి అక్కడ నాడను పట్టుకున్నామనుకోండి, ఈజీగా నాడ అనేది బయటికి వచ్చేస్తుంది. ఇలా మనము ఎక్కడికైనా బయటికి అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా సీజర్తో సెకండ్లలోనే మనము ఈ నాడను బయటకి తీయవచ్చు. ముందుగానే ఇలా నాడను ముడివేసుకున్నామనుకోండి, ఇలాంటి టిప్ని కూడా యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. మన ఇంట్లో చాలా రకాల సబ్బు తునుకలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ ఎన్ని సబ్బు తునుకలు ఉంటే అన్ని సబ్బు తునుకలను తీసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి. వీటిలో కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తగా ఈ సబ్బు తునుకలు అనేవి అందులో కలిసే విధంగా చూసుకోండి. మన ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ ఉంటుంది కదండి, ఈ వాటర్ని అంతా కూడా అందులో వేసుకోవాలి. ఈ వాటర్ అనేది మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి క్యాప్ను పెట్టేసి మనము ప్రతిసారి డబ్బులను ఖర్చు పెట్టి హ్యాండ్ వాష్ లిక్విడ్ కొనే బదులు ఇలా ఇంట్లోనే హ్యాండ్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు. ఈ టిప్తో మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ప్రెషర్ కుక్కర్లో రైస్ని కానీ పప్పుని ఉడికించుకున్నామనుకోండి, ఒక్కొక్కసారి విజిల్ అనేది సరిగా రాదు. ఎందుకంటే హ్యాండిల్ లూజ్ అయిందనుకోండి, పప్పు అంతా కూడా పైన మూత పైన పడుతూ ఉంటుంది. మనము ఇలా లూజ్ అయిన హ్యాండిల్ని టైట్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉండే నెయిల్ కట్టర్లో ఇలా స్క్రూని తింపేది ఉంటుందండి. దాంతో మనము స్క్రూని ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, హ్యాండిల్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. చాలామంది ఇండ్లలో ఎగ్ ట్రే లేనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, ఎగ్స్ బయటనే పెట్టుకుంటాం. అయితే ఇలా కవర్లో పెట్టేసామనుకోండి, ఎక్కువ ఉన్న ఎగ్స్ అనేవి ఒక్కొక్కటి దొర్లి
కింద పగిలిపోతూ ఉంటాయి. ధూప్ స్టిక్ పెట్టే బాక్స్లో ఇలాంటిది వస్తుందండి. అయిపోయినాక పడేయకుండా ఇలా మనము కిచెన్లో ఎగ్స్ పెట్టుకోవడానికి ట్రేలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎంత కదిపినా కానీ ఒక్క ఎగ్ కూడా కింద దొరలకుండా ఉంటాయి. మన ఇంట్లో వైట్ కలర్ టేప్స్ కానీ ఇలాంటి కలర్ టేప్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేనికైనా అతికించాలన్నప్పుడు వెతకాల్సిన పని కూడా ఉంటుంది. టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అలాంటి టైంలో మన ఇంట్లో ఒక టూత్ పిక్ పుల్ల కానీ లేదా ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా టేపుని తీసి దీని కింది బాగానే పెట్టేసామనుకోండి, ఎప్పుడు వెతకాల్సిన పని లేకుండా అర్జెంటుగా మనము టేపుని తీసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో తెల్ల బట్టలు కానీ డైలీ వేస్ వేసే బట్టలు ఏవైనా సరేనండి, పిల్లల బట్టలు అయితే ఇంకా మురికిగా తయారవుతాయి కదా, అలాంటి బట్టలైనా సరేనండి, ఎలాంటి పౌడర్లు లిక్విడ్లు వేయకుండా ఒక్క గ్లాస్ మాత్రమే మనం వేసామనుకోండి, ఎలాంటి బట్టలైనా షైనింగ్లోకి రావటమే కాకుండా మురికి అనేది చాలా ఈజీగా పోతుందండి. ఇక్కడ నేను ముందుగానే చూపించానండి మురికి ఎలా ఉందో. అయితే మీకు మరొక టిప్ని కూడా ఇందులోనే చూపిస్తున్నానండి. వాషింగ్ మిషన్లో కర్టెన్స్ వేసినప్పుడు ఇలా పిల్లో కవర్లో చుట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి వాషింగ్ మిషన్లో వేయాలండి, లేకపోతే దానికి ఉండే రింగ్స్ అనేవి పూర్తిగా పోతాయి. చూడండి, మా పాప ఫేస్కి కలర్స్తో ఇలా పెట్టుకున్నప్పుడు దానికి మిగిలిందంతా కూడా ఇలా చేత్తో ఈ కర్టెన్కి రుద్దేసిందండి. దీనివల్ల ఈ కర్టెన్స్ అనేవి ఇలా మురికిగా తయారైనవి. ఇక్కడైతే కాటుక కూడా ఇలా పూర్తిగా పూసేసిందండి. వాటిని మనము చేత్తో పిండితే కానీ పూర్తిగా పోవు కదా. నేనైతే డైరెక్ట్గా వీటిని వాషింగ్ మిషన్లో వేసి చూపిస్తాను అవి ఎంత బాగా క్లీన్ అయ్యాయో. మీరు వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్తో పాటు నేను కొద్దిగా కంఫర్ట్ని కూడా వేస్తున్నానండి. దీంట్లో ముఖ్యంగా వేయాల్సింది వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, వైట్ వెనిగర్ని నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. మురికి ఎక్కువగా ఉంది కాబట్టి మనము దానిని బట్టి వైట్ వెనిగర్ని యూజ్ చేయాలండి, మరీ ఎక్కువగా యూజ్ చేయకూడదు. వెనిగర్తో క్లీన్ చేసామనుకోండి బట్టలు అనేవి షైనింగ్లోకి కూడా వస్తాయి. డైరెక్ట్గా ఈ వెనిగర్ని బట్టలలో వేయకుండా దీంట్లో కొన్ని వాటర్ని కూడా కలిపేసుకోవాలి. బట్టలలో మురికిని బట్టి మాత్రమే వెనిగర్ని యూజ్ చేసుకోవాలి. ఈ వెనిగర్ని ఇలా డైరెక్ట్గా బట్టలలో కానీ లేదా మీరు లిక్విడ్ వేసే దాంట్లోనైనా వేసుకోవచ్చు. వెనిగర్ని వాషింగ్ మిషన్లోనే కాదండి, మీరు బట్టలు తెల్ల బట్టలు ఉతికేటప్పుడు కూడా వైట్ వెనిగర్లో కొద్దిగా నానబెట్టి సబ్బు పెట్టి ఉతికేసారనుకోండి, చాలా ఈజీగా బట్టలలో మురికిపోవటమే కాకుండా షైనింగ్లోకి కూడా వస్తాయి. కొత్త బట్టలు ఎప్పుడైనా ఉతకాల్సి ఉన్నప్పుడు వైట్ వెనిగర్లో నానబెట్టి ఆరేయండి, షైనింగ్ అనేది అసలుకే తగ్గదు. డైలీ వాష్లో పెట్టేశానండి. 59 మినిట్స్ తర్వాత మీకు బట్టలు అనేవి ఎలా క్లీన్ అయ్యాయో చూపిస్తాను. నేనైతే వాషింగ్ మిషన్లో కర్టెన్స్, పిల్లల వైట్ డ్రెస్లు, బెడ్షీట్స్ అన్నీ వేసానండి. అన్నీ కూడా మంచి కలర్లోకి రావటమే కాకుండా దానిపైన ఉండే మురికి కూడా ఈజీగా పోయిందండి. చూసారు కదండి కర్టెన్స్ అనేవి ఎలా షైనింగ్లో మెరుస్తున్నాయో. అంతేకాకుండా ఇంతకుముందు చూపించాను కదండి దానిపై ఉండే కాటుక కానీ కలర్స్ కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా మీకు కనబడవండి, అంత నీట్గా క్లీన్ అయ్యాయి. చూడండి, ఇంతకుముందు కర్టెన్కి ఈ కర్టెన్కి అయితే మీకు చాలా తేడా కనిపించింది కదండి. అలాగే పిల్లల యూనిఫామ్ పైన ఉండే మరకలు కూడా చూపించాను కదా, తెల్ల బట్టలలో ఉండే మురికి కూడా చాలా ఈజీగా పోతుందండి. చాలామంది యూనిఫామ్స్ని కానీ తెల్ల బట్టలను చేత్తో వాష్ చేసి క్లీన్ చేస్తారు, కానీ చేత్తో వాష్ చేయాల్సిన పని కూడా లేదండి. ఇలా నీట్గా వాషింగ్ మిషన్లో కొద్దిగా వెనిగర్ను వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మురికి పోవటమే కాకుండా పాత బట్టలైనా సరేనండి వెనిగర్ వేయటం వలన మంచి షైనింగ్లోకి వస్తాయి. మా పిల్లల యూనిఫామ్స్ అయితే ఇవి 3 years అండి. మళ్ళీ వెనిగర్ వేయటం వలన కొద్దిగా షైనింగ్ అనేది కనిపిస్తుంది కదా, నీట్గా సాఫ్ట్గా అవుతాయండి. వెనిగర్ని వేసేటప్పుడు మాత్రం బట్టలలో మురికిని బట్టి వెనిగర్ని యూజ్ చేయాలండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రకాల వంటింటి చిట్కాలు కానీ లేదా క్లీనింగ్ టిప్స్ అనేవి నా ఛానల్లో ఎన్నో ఉన్నాయండి. ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.